స్పెషల్ డ్రైవ్ నుంచి శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదా? ఒకే జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బలమైనటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలను బయటికి తీసుకొస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్కు నేనే టికెట్ ఇప్పించాను, నా ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగితే తిరుపతిలో దర్శనంలో ఉన్నటువంటి నేను మందుల సామిల్కు హామీ ఇచ్చి అటు ఏనుగు రవీందర్ రెడ్డికి ఇటు మందుల సామిల్కు టికెట్ ఇప్పించింది నేను, ఈరోజు పార్టీలో ఏకుకు మేకై కూర్చుంటున్నారు అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో దానికి మందుల సామిల్ కూడా కౌంటర్ ఇచ్చారు. దళిత నియోజకవర్గం పైన మీ పెత్తనం ఏంది? కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఘాటు విమర్శలు చేయడం జరిగింది. నిన్న వచ్చినటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. కార్యకర్తల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఆయారాం గాయారాం నాయకులకు అసలు భయపడేదే లేదు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా నా పిలుపు మేరకే ఆయనకు టికెట్ ఇప్పించారు, కార్యకర్తలు గెలిపించారు అని అందరికీ క్షమాపణలు చెప్తున్నా అని ఆయనను గెలిపించినందుకు, ఆయన తప్పును ఒప్పుకొని గెలిపించినందుకు గాను క్షమాపణలు చెప్తున్నారు ప్రజలకు. ఇట్లాంటి నేపథ్యంలో అటు మందుల సామెలు కూడా ఈయన పైన రియాక్ట్ అవుతున్నారు. దళిత నియోజకవర్గం పైన నీ పెత్తనం ఏంది అని కోమటిరెడ్డి బ్రదర్స్ పైన మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో నిన్న మందుల సామెల్ మాట్లాడారు. రాజకీయాలపైన మాట్లాడేటువంటి నైతిక హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్కు లేదంటూ మాట్లాడారు. తెలుసు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లాలో ఈస్ట్ అండ్ వెస్ట్లా ఉంటారు. సో పార్టీ మొత్తాన్ని కూడా బలమైనటువంటి నాయకులు నల్లగొండ జిల్లాలో. సో అది కేవలం నల్లగొండ వరకే చూడాలా? మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? అసలు ఈ పంచాయతీ ఎటువైపు పోతోంది? ఇప్పటికే నివేదిక కూడా జగ్గారెడ్డి సిద్ధం చేయడం జరిగింది. ఏఐసీసీ వరకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. అసలు ఎన్నికలకు ముందు ఒకే తాటిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ఎందుకు ఇట్లాంటి విచ్ఛిన్న దిశగా వెళ్తోంది? రామ్మోహన్ రావు గారు నమస్తే.